మరకేంటి? ఓ మై గాడ్, ఈ మరక ఎలా అయింది? ఇందాక నీ చేతికిచ్చినప్పుడు కూడా ఈ మరక లేదు కదా సూర్య. అంటే ఏంటి? ఆ మరక నేను చేశానంటావా? నో నో నో, నాట్ లైక్ దట్. నేను ఆ మాట అనట్లేదు సూర్య. మరి నువ్వు అన్నదానికి అర్థం అదే కదా సామాన్య? నో నో, నేను ఆ సెన్స్ లో అనలేదు సూర్య. లేదు సామాన్య, కరెక్ట్ కాదు. పెళ్ళంటే ఓ నమ్మకమే లేనప్పుడు, అన్ని అనుమానాలు ఉన్నప్పుడు అసలు అది పెళ్ళే కాదు. నీకో విషయం చెప్పనా? ప్రపంచంలో ఏ పెళ్లి నమ్మకం లేకుండా నిలబడదు. అయ్యో సూర్య, నీ మీద నాకు ఆ డౌట్ లేదు. లేకపోవడం ఏంటి? నేనేం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అన్ని నీకు అనుమానాలే. ఇలాంటి అనుమానాలతో ఈ పెళ్లి జరగడం కరెక్ట్ కాదు సామాన్య. ప్లీజ్ సూర్య, ఇలా చూడు. అసలు నా క్యారెక్టర్ అర్థం చేసుకో. సూర్య, నేను నిన్ను అనుమానించట్లేదు, ప్రామిస్. అనుమానించడమే కాదు, హర్ట్ చేసావు తెలుసా? అయ్యో, నా తప్పైతే సారీ సూర్య. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏం చేస్తావో నాకు తెలియదు. మనం రేపు గుడికెళ్ళి స్వామివారి ముందు ఆ బట్టలు పెట్టాలి, మరక లేకుండా. ముందెళ్ళి ఆ పంచుడు. అర్థమైందా? కాదు, అర్థమైందా? వెళ్ళ పంచుడు. అన్నీ చెప్పాలి. సూర్య, చూసావా, ఇంకా పెళ్లి కాకుండానే పెళ్లంతో చెప్పినట్టు చెప్పి సూర్య ఎలా వెళ్ళిపోతున్నాడు. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. ఉన్న సిగ్గంతా నా ముందే పెడితే సూర్య ముందు సిగ్గుపడ్డానికి ఏం మిగలదు. ముందు వెళ్ళి ఆ డ్రెస్ సంగతి చూడు. అదే ఆ డ్రెస్ కంటుకున్న మరక సంగతి చూడు. ఓ, వాట్ టు డు? అవునా పద్మ? అవును పిన్ని, మనిద్దరం అన్న మాటలకో ఏమో సాముదిన కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చాలా బాధపడుతుంది. అయ్యో, మన మాటలు తను అలా అర్థం చేసుకుందా? కనీసం అలా అంటే అయినా సూర్య నావాడు అని ఆ సామాన్యతో గొడవకు దిగుతుంది, సూర్యుని తనే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్తుంది అని అనుకున్నాం కదా. అయ్యో, తనని బాధ పెట్టాలని కాదు కదా. అదే కదా పిన్ని. అయ్యో, ఏంటి పిల్ల, ఏ మాత్రం దానికి తిండి తిప్పులు మానేసి బాధపడాలా? పిన్ని, తను అలిగినప్పుడల్లా ఇంతే. అలాంటప్పుడు సూర్య ఓదార్చి ప్రేమగా మాట్లాడితే తినేసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సూర్య కూడా తన మీద కోపంగా ఉన్నాడు. శామ్కి నేను భోజనం తినిపిస్తాను. పద్మా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిను